మన ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ అని అనడము ఆయనకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానమే ఆ విధంగా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ విధానంతో ఈ దేశం ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. అద్దంకి దయాకర్ ఒక్కడే కాదు, ఆయన వెనుక ఎంతోమంది కుహాన సెక్యులర్ వాదులు ఉన్నారు. వారు కేవలం ఒక ముసుగు వేసుకొని ఒక విధానంగా ఉన్నారు. ఏంటి, మాకు ముస్లిం తప్ప ఎవరు లేరు. ఈరోజు పాకిస్తాన్ జెండా మన దేశంలో ఎగరడానికి కారణం ఏంటంటే ఇలాంటి దొంగ సెక్యులర్ వాదులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతున్నది. ఇవాళ మొన్నటి వరకు కూడా ఓవైసీ గారు ఆయన పాలస్తీనా జిందాబాద్ అన్నారు, రఫా అని చెప్పి పెట్టారు. ఈరోజు మొన్నటి పెట్టినట్టు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చేసినట్టు రఫా అనేది నాయకులు ఈరోజు ఎక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి సమాజానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వారు సమాధానం చెప్పకుండా ప్రజలేస్తుంది, వారికి నిజమైన సమాధానం చెప్తారు. అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా ఆయన మాటలను వాక్యాలను వెనుక తీసుకోవాలి. మీకు అంత ఇష్టం ఉంటే పోయి పాకిస్తాన్లో బతకండి, పాకిస్తాన్ జీవించండి. కానీ ఈ దేశం తింటూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఫెసిలిటీస్ అనేవి అనుభవిస్తూ కూడా ఈ దేశ ద్రోహం చేసే విధంగా మాట్లాడడం చాలా హేయమైన చర్య. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తు.